శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను. ఒక గురువు ఒక సంపన్నుని గృహంలో భాగవత ప్రవచనం ఇస్తున్నారు. అదే సమయంలో ఒక దొంగ ఇంట్లోకి ప్రవేశించి ఒక మూల దాక్కున్నాడు. భాగవతంలో కృష్ణుడు వేసుకున్న ఆభరణాల వర్ణన జరుగుతుంది. తల్లి యశోద కృష్ణుడికి ఏమి నగలు వేసి పంపించిందో చెప్తున్నారు. దొంగ చాలా ఉత్సాహంగా వింటున్నాడు. భాగవత ప్రవచనం పూర్తి అయ్యేదాకా ఉండి బాలకృష్ణుడు కనిపిస్తే నగలు దొంగిలిద్దాం అని అనుకున్నాడు. దానికోసం ఆ గురువు వెంటపడ్డాడు. గురువు భయపడి నా దగ్గర ఏమీ లేదు అని అన్నారు. దొంగ మీ దగ్గర ఉన్న డబ్బుకి నేను ఆశపడటం లేదు. మీరు చెప్పిన నగలు ధరించిన కృష్ణుడు, ఆవుల దగ్గర ఉండే కృష్ణుడు ఎక్కడ ఉంటాడో చెప్పండి అని అన్నాడు. గురువు ఆలోచించి బృందావనంలో యమునా నది తీరం దగ్గరకు రోజు 2 పిల్లలు వస్తారు. ఒక పిల్లవాడు నల్ల మబ్బు రంగులో ఉండి పిల్లన గ్రోవి వాయిస్తూ ఉంటాడు. ఇంకో పిల్లవాడు తెల్లగా ఉంటాడు. తెల్లటి పట్టు వస్త్రము ధరించి ఉంటాడు. ఆ నల్ల మబ్బు ఛాయలో పిల్లన గ్రోవి వాయిస్తూ ఉండేవాడే నేను భాగవతంలో చెప్పిన కృష్ణుడు అని ఆ దొంగ నుండి తప్పించుకోవటానికి చెప్పాడు. దొంగ గురువు మాట నమ్మి బృందావనానికి వెళ్ళాడు. యమునా నది తీరం వద్ద కూర్చొని ఆ 2 పిల్లల రాక కోసం ఎదురు చూశాడు. ఇంతలో పిల్లన గ్రోవి వినిపించింది. 2 పిల్లలు వస్తున్నారు. ఆ అందమైన దృశ్యం చూసి చెట్టు దిగి పిల్లల దగ్గరకు వెళ్ళాడు దొంగ. బాలకృష్ణుణ్ణి చూడగానే దొంగ మనసులో ఆనందం కలిగి అతని కళ్ళెంబట నీళ్లు కారుస్తూ ఏ తల్లి కన్న బిడ్డో ఇంత అందంగా ఉన్నాడు అని అనుకున్నాడు. ఈ విధంగా దొంగ ఆలోచనలో మంచి మార్పు వచ్చింది. తరువాత చూస్తే దొంగ భుజం మీద నగలు నిండి ఉన్న ఒక మూట ఉంది. అది తీసుకొని ఆ దొంగ బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి జరిగింది అంతా చెప్పాడు. ఆనంద బాష్పాలతో ఆ గురువు కృష్ణుడిని చూసిన చోటు తనకు చూపించమని దొంగని అడిగాడు. ఇద్దరూ కలిసి ఆ చోటికి వెళ్ళగానే దొంగకి కనిపించిన బాలకృష్ణుడు గురువుకి కనిపించలేదు. అప్పుడు గురువు నిరాశతో కృష్ణుడిని నీవు ఒక దొంగని అనుగ్రహించావు, నాకు కూడా దర్శనం ఇవ్వవా అని బాధపడ్డాడు. అప్పుడు అపారమైన కరుణగల కృష్ణ భగవానుడు ఇలా అన్నారు, నీవు భాగవత పురాణమును కేవలం ఒక కథగా చదివావు. కానీ దొంగ నువ్వు చెప్పిన కథని మాటలను మనస్ఫూర్తిగా నమ్మాడు. అపార నమ్మకం, సమర్పణ, శరణాగతి ఉన్న చోటే నేను ఉంటాను అని చెప్పాడు. కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి, కథ కంచికి మనం ఇంటికి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. శుభం భూయాత్. శుభమస్తు. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.